దేవుని పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగునుగాక. ప్రభునందు ప్రేమైన దేవుని బిడ్డలకందరికి కూడా దేవుని నామములో వందనములు తెలియచేస్తున్నాను. ప్రభు బిడ్డలారా, దేవుని మహాకృపలో దేవుడు ఈ రీతిగా మనం దేవుని వాక్యము చేత కలుసుకోవడానికి దేవుడు సహాయం చేస్తున్నాడు. ఈ రోజున దేవుని యొక్క వాక్యమును మనం ధ్యానించుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుంచి యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనమును చదువుకొని మనం ధ్యానించుకుందాం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించును కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, కృపగలిగిన మా యేసయ్య, నీ బంగారు పాదములకు వందనములు నాయన. నీ ఉన్నతమైన నామములో, జీవం కలిగిన నామములో, శక్తివంతమైన నామములో ప్రభువా నా తండ్రి, ఇలాగన నీ మాటలను ప్రభువానైనా మేము ధ్యానించుకోవడానికి ప్రభా ఈ ఆశీర్వాదమైన ప్రభు తండ్రి కార్యముని మీరు దీవించమని బలపరచమని యేసుక్రీస్తు ఉన్నతమైన నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున దేవుని యొక్క వాక్యములో దేవుని ప్రేమను గురించి మనం నేర్చుకోబోతున్నాం. ఈరోజు అంశము దేవుని ప్రేమ. దేవుడు లోకమును ఎంతో ప్రేమించును అని రాయబడుతున్నది. అంటే దేవుడు లోకమును ప్రేమిస్తున్నాడు అంటే లోకములో ఉంటున్న అనేక మంది ప్రజలను, అనేక మంది జనాలను, అనేక మంది ఉంటున్న కోట్ల కొలది మంది జన సమూహంలో దేవుడు ఎంతగానో ప్రేమిస్తున్నాడు. దేవుని ప్రేమకు కొలత లేదు, దేవుని ప్రేమకు హద్దులు లేవు. దేవుని ప్రేమ ఎంతో గొప్పది. ఈ లోకంలో అనేక ప్రేమలు మనం చూస్తూ ఉన్నాము. అన్ని ప్రేమల కన్నా దేవుని ప్రేమ ఎంతో గొప్పది. లోకములో ఉంటున్న పేదవారిని, ధనవంతులను, ఉద్యోగస్తులను, నిరుద్యోగస్తులను, వ్యాధుల్లో ఉన్నవారిని, బాధల్లో ఉంటున్న వారిని సమస్తమును కూడా దేవుడు ప్రేమించి ఆయన ప్రేమలో దేవుడు మళ్ళీ కాపాడుతున్నాడు. ఈ రోజున మిమ్మల్ని దేవుడు ప్రేమిస్తున్నాడు, నన్ను కూడా దేవుడు ప్రేమిస్తున్నాడు. ఆయన ప్రేమ కొలదే మనం ఈ రీతిగా దేవుని వాక్యమును ధ్యానించుకుంటున్నాం. కాబట్టి ఆయన ప్రేమ ఎంతో గొప్పది. దేవుడు లోకమును ఎంతో ప్రేమించను, ఎంతని చెప్పలేం. అంత గొప్ప ప్రేమ దేవుడు లోకం మీద పెట్టేట్టుగా చూస్తున్నా దేవుని బిడ్డలారా. ఈ లోకంలో మనుషులు ప్రేమించాలంటే మనిషి ద్వారా ఏదైనా ఆదాయం ఉంటే ప్రేమిస్తారు, మనిషి ద్వారా ఏదైనా లబ్ధి కలిగితే ప్రేమిస్తారు, మనిషి చేత ఏదైనా ఉపయోగపడే కార్యం ఉంటే ఆ వ్యక్తిని ప్రేమించేవారు ఉంటారు. కానీ దేవుడు అలాంటి వారు కాదు. ఆయన ఏకరీతిగా అందరినీ సమానముగా ప్రేమిస్తాడు. కాబట్టి దేవుని ప్రేమ ఎంతో గొప్పది. ఆయన ఈ లోకముని ప్రేమించినట్టుగానే దేవుడు మళ్ళీ ప్రేమిస్తున్నాడు. ఈరోజు దేవుడు ఎలా ప్రేమిస్తున్నాడు, ఆయన ప్రేమలో ఎలాంటి గొప్ప త్యాగమైన కార్యాలు మనం నేర్చుకుంటున్నాం. అలాగనే మనము కూడా ఎలాంటి ప్రేమ కలిగిన వారిగా ఉండాలో దేవుని బిడ్డలుగా మనము కూడా నేర్చుకుంటూ ఉన్నాం. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా, బైబిల్లో యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 8వ వచనంలో యోహాను ఇలాగ రాస్తూ ఉన్నాడు. చదువుకుందాం. 1 యోహాను 4:8 వచనం. దేవుడు ప్రేమ స్వరూపి, ప్రేమ లేనివాడు దేవుణ్ణి ఎరుగడు. ఇక్కడ దేవుని బిడ్డలారా చూసినట్టయితే దేవుడు ప్రేమ స్వరూపి అంటే ప్రేమకి ఆయన స్వరూపము కలిగిన వాడుగా ఉంటున్నాడు. ఆయన దేవుడు ప్రేమ స్వరూపి, ప్రేమ లేనివాడు దేవుణ్ణి ఎరగడు అని రాయబడుతున్నది. ఈ రోజున దేవుణ్ణి నువ్వు ఎరగాలన్నా, దేవుడు నిన్ను ఎరగాలన్నా నువ్వు దేవుడు ప్రేమ స్వరూపి కాబట్టి నువ్వు కూడా ప్రేమ కలిగిన వారుగా ఉన్నప్పుడు దేవుని కార్యములు నువ్వు ఎరగగలవు, దేవుని అద్భుతాలు మీరు చూడగలవు, దేవుని ఆశీర్వాదాలు మీరు చూడగలరు. కాబట్టి మన దేవుడు ప్రేమ స్వరూపిగా ఉంటున్నాడు. ఆయన ప్రేమ ఎంత గొప్పదంటే ఆయన ప్రేమను మనం తెలుసుకోవాలంటే మనము ఆ యొక్క దేవుని బిడ్డలుగా మనం నేర్చుకోవాలంటే ప్రేమ లేని వారిగా ఉండకుండా ప్రేమ కలిగిన వారిగా ఉన్నప్పుడు మనం దేవుణ్ణి ఎరుగుతాము, దేవుని కార్యములు ఎరుగుతాము, దేవుని యొక్క అద్భుతములు ఎరుగుతాము, ఆయన ఆశీర్వాదాన్ని కూడా మనం ఎరుగుతాము. కాబట్టి మనం ప్రేమ కలిగిన వారిగా ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. దేవునికి స్తోత్రాలు. అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనంలో
ఇలాగా రాస్తూ ఉన్నాడు. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయెను. దేవుని పిల్లారా, దేవుడు మన పట్ల ప్రేమను వెల్లడిపరుచుచున్నాడు. దేవుడు ఎలాగా ఆయన ప్రేమను వెల్లడిపరుచుతున్నాడంటే, మనం ఇంకనూ పాపులమై ఉండగానే మన కొరకు ఆయన చనిపోయినాడు అని రాయబడుతున్నది. చూడండి, ఇక్కడ మనం ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయెను. పాపుల కొరకు ఆయన చనిపోయి ఆయన సమాధి చేయబడి 3వ దినాన తిరిగి లేచిన దేవుడు మన కొరకు ఆయన చనిపోతున్నాడు. మన కొరకు ఆయన సిలువలో ప్రాణం పెడుతున్నాడని కూడా మనం నేర్చుకుంటున్నాం. ఈ లోకంలో మన కొరకు ఎవరు చనిపోగలరు? మన బంధువులు మన కొరకు ప్రాణం పెట్టగలరా? మన స్నేహితులు మన కొరకు ప్రాణం పెట్టగలరా? మన అన్న తమ్ముళ్ళు మన కోసం ప్రాణం పెట్టగలరా? నీ ప్రాణానికి నా ప్రాణం అడ్డేస్తా అంటారే కానీ, మాటలు చెప్తారే కానీ ఎవరు కూడా అలాగ చేయలేరు. కానీ దేవుడు మాత్రము మనం ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయినాడు. ఆయన మన కొరకు ఆయన ప్రాణం పెట్టి ఉన్నాడు. పాపులమైన మనల్ని ఎంతగానో దేవుడు ప్రేమించి ఆయన కృప చేత, ఆయన కనికరం చేత ఆయన మన కొరకు ప్రాణం పెట్టిన దేవుడని కూడా పౌలు గారు రోమీయులకు రాసిన పత్రికలు చక్కగా ఈ మాటలు రాస్తున్నట్టుగా చూస్తున్న దేవుడు పాపులమైన మన కొరకు చనిపోయినాడని కూడా దేవుడు ఈ రోజున మనతో మాట్లాడుతూ ఉన్నాడు. యోహాను సువార్త 13వ అధ్యాయంలో 34వ వచనంలో మన ప్రభు ఇలాగ మాట్లాడుతూ ఉన్నాడు. మీరు ఒకరినొకరు ప్రేమింపవలెనని మీకు క్రొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను. నేను మిమ్మల్ని ప్రేమించినట్టే మీరును ఒకరినొకరు ప్రేమింపవలేను. దేవుడు అక్కడ చెప్తున్న మాట బట్టి దేవుడిచ్చే ఆజ్ఞ ఏంటంటే, మీరంట ఒకరినొకరు ప్రేమింపవలేను. అంటే నేను మిమ్మల్ని ఎట్టాగైతే ప్రేమిస్తున్నానో మీరు అలాగనే మీరు ఒకరినొకరు ప్రేమించాలి. అంటే ఒకరి పట్ల ఒకరికి ఎటువంటి దేశాభిప్రాయాలు లేకుండా, వారి మీద ఎటువంటి చెడు తత్వాలు లేకుండా, వారి మీద ఎలాంటి క్రోధమైన మనస్తత్వం లేకుండా మనము మన ప్రభు అయిన యేసుక్రీస్తుల వారు మనం ఎలాగైతే ప్రేమిస్తున్నాడో అలాగ మనము కూడా ఒకరినొకరు ప్రేమించే ఒక మంచి మనస్సును కలిగిన వారుగా ఉండాలని ప్రభు అక్కడ మాట్లాడుతున్నట్టుగా చూస్తున్నా. దేవులారా, దేవుడు మనల్ని ఒకరి పట్ల ఒకరికి మంచి ప్రేమ కలిగిన వారిగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నారు. ఈరోజు ఒకరంటే ఒకరికి గిట్టదు, ఒకరంటే వారికి ఇష్టం ఉండదు. మంచిగా మాట్లాడుతూ ఉంటారు కానీ, పైకి మాట్లాడుతూ ఉంటారు కానీ, వారు అట్లా వెళ్ళిన తర్వాత వారి గురించి చెడ్డాభిప్రాయంగా మాట్లాడుతుంటారు. ఆ విధంగా కాదు. ప్రేమ అనేది ఉన్నట్టయితే ఎదుటివారిని కూడా మనం ప్రేమించగలిగి మనము వారిని ప్రేమతో పలకరించగలిగిన మనస్తత్వం ఉంటుంది. మన ప్రభు అయిన యేసుక్రీస్తుల వారు మనం ఎలాగైతే ప్రేమించాడో అలాగా మనం ఒకరినొకరు ప్రేమించుకునే వారిగా ఉండాలి. దేవునికి స్తోత్రాలు, హల్లెలూయా. అంత మాత్రమే కాదు దేవులారా, దేవుని యొక్క వాక్యంలో మరి ముందుకెళ్ళినట్టయితే దేవుని యొక్క వాక్యాలు అనేక సత్యాలు మనం నేర్చుకోబోతున్నాం. అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రికలో 5వ అధ్యాయంలో 2వ వచనంలో దేవుని యొక్క వాక్కును ఈ విధంగా ఆయన రాయించి ఉన్నాడు. క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకొనెను. అలాగునే మీరును ప్రేమ కలిగి నడుచుకునుడి. మన ప్రభు అయిన యేసుక్రీస్తుల వారు మనల్ని ప్రేమించి పరిమళమైన వాసనగా ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. దేవులారా, ఈ లోకంలో మనము ఎన్నో పుష్పాలు చూస్తూ ఉంటాం. కొన్ని పూలు మంచి వాసన కలిగి ఉంటాయి, సువాసన చాలా బాగుంటుంది. మల్లెపూలు వాసన ఉంటుంది. కొన్ని రకాల ఫ్లవర్స్ మనం చూసినప్పుడు అవి మంచి సువాసన కలిగి ఉంటాయి. అలాగనే మనవలు కూడా దేవుడు ఏం చేస్తాడంటే, క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు ఆయన మన కొరకు తన్ను తాను ఆయన ఏం చేస్తాడంటే మన కొరకు ఆయన తన తాను ఆయన ఆ యొక్క దేవుని పేరు అప్పగించుకున్నాడు. ఎలాంటి విధానం అప్పగించుకున్నాడో మనం చూసినట్టయితే దేవునికి అర్పణముగాను బలిగాను దేవునికి ఆయన అప్పగించుకున్నాడు. అలాగనే మీరును ప్రేమ కలిగి నడుచుకోమంటున్నారు.
ఈ రోజు మనం మంచి సువాసన కలిగిన వారుగా ఉండాలంటే, మంచి వాసన కలిగిన జీవితం మనం కలిగి ఉండాలంటే, క్రీస్తు సువాసన అనేక మందికి మనం తెలియపరిచే వారుగా ఉండాలంటే, మనం ఎలాంటి వారుగా ఉండాలంటే క్రీస్తు ప్రేమను వెల్లడపరిచే వారుగాను, క్రీస్తు యొక్క సువాసనను, ఆయన మంచితనాన్ని, ఆయన ప్రేమను, ఆయన యొక్క మంచి ఆప్యాయతను మనం ఇతరులకు మనం చూపించినప్పుడు మనం కూడా మంచి పరిమళమైన వాసన కలిగిన వారుగా ఉండగలుగుతాం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఎలాంటి సువాసన కలిగి ఉన్నాడో ఆ విధంగా మన జీవితాలు కూడా మంచి పరిమళమైన వాసనగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఆ రీతిగా పౌలు ఈ మాట రాస్తూ, క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళమైన వాసనగా ఉండుటకు, అక్కడ రాయబడుతుంది, మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకును, అలాగనే మీరును ప్రేమ కలిగి నడుచుకోమన్నట్టుగా మనము కూడా ప్రేమ కలిగి నడుచుకోవాలి. మన ప్రభు ప్రేమ కలిగి నడుచుకున్నప్పుడు మనము కూడా పరిమళమైన వాసనగా ఉండాలంటే, దేవుని గురించి, దేవుని యొక్క ప్రేమను అనేక మందికి మనం పంచాలంటే మనం కూడా పరిమళమైన వాసనగా ఉండాలని దేవుని వాక్యంలో దేవుని బిడ్డలారా మన పరిమళమైన వాసనగా ఉండేవారిగా ఉండాలి. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయంలో దేవుని ద్వారా 1వ వచనం నుంచి 13వ వచనం వరకు ఆ యొక్క అధ్యాయం మొత్తం కూడా ప్రేమను గురించే రాయబడి ఉన్నది. ఆ అధ్యాయం అంతా కూడా ప్రేమను బట్టే రాయబడుతున్నది. అందులోని కొన్ని మాటలను మనము అందులో కొన్ని మాటలు మనం చూద్దాం. ప్రేమ మనం కలిగిన వారిగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఆయన ప్రేమ కలిగిన వారుగా ఉండాలని దేవుడు ఎలాగా కోరుకుంటున్నాడో మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 4వ వచనం నుంచి 8వ వచనం వరకు మనం చదువుకుందాం. ప్రేమ దీర్ఘకాలము సహించును, దయ చూపించును, ప్రేమ మత్సరపడదు, ప్రేమ డంబముగా ప్రవర్తింపదు, అది ఉప్పొంగదు, అమర్యాదగా నడవదు, స్వప్రయోజనమును విచారించుకొనదు, త్వరగా కోపపడదు, అపకారమును మనసులో ఉంచుకొనదు, దుర్నీతి విషయమై సంతోషపడక సత్యమునందు సంతోషించును, అన్నిటికీ తాలుకొనును, అన్నిటినీ నమ్మును, అన్నిటినీ నిరీక్షించును, అన్నిటినీ ఓర్చును. ప్రేమ శాశ్వత కాలమును, ప్రవచనములైన నిర్ధకములగును, భాషలైనను నిలిచిపోవును, జ్ఞానమైనను నిర్ధకమగును అని రాయబడుతున్నది. ప్రభు బిడ్డలారా, ఇక్కడ పౌలు గారు ఈ చక్కని మాటలను కొరింథీ సంఘమునకు తెలియజేసినప్పుడు ప్రేమ కలిగిన వారు ఎలా ఉండాలి, ఈ రోజున దేవుని బిడ్డలుగా మనము మంచి ప్రేమ కలిగిన వారుగా ఉంటున్నామంటే మన ప్రేమ ఎలా ఉండాలి అని ఇక్కడ ఈ యొక్క చక్కని మాటలు కూడా మనం నేర్చుకోబోతున్నాం. చూడండి అక్కడ ఎంత చక్కగా రాయబడుతున్నది. ఆయన అంటున్నాడు చూడండి, ప్రేమ దీర్ఘకాలం సహిస్తుందంట. ప్రేమ కలిగినాడు మంచి సహనము కలిగిన ఉంటారు, సహించేవారుగా ఉంటారు. కొంతమంది ఏదైనా ఒక మాట అంటే కూడా సహించరు. కాబట్టి నువ్వు ప్రేమ కలిగి ఉంటే నువ్వు సహించగలిగిన మనస్తత్వాన్ని నువ్వు ఉంటావు దేవుని బిడ్డ. కాబట్టి ప్రేమ దయ చూపిస్తుంది, దయ ఉంటుందంట. ప్రేమ కలిగిన వాడికి దయ ఉంటుందని చెప్తున్నాడు. ప్రేమ మత్సరపడదు, ప్రేమ డంబంగా ప్రవర్తింపదు, అలాగనే ప్రేమ కోపపడదని కూడా దేవుని యొక్క వాక్యంలో రాయబడుతున్నది. ప్రేమ మత్సరపడదంట. దేవుని పేరు స్వప్రయోజనాన్ని అది ఎప్పుడు కూడా విచారించకూడదు, అది త్వరగా కోపపడదు, అపకారం మనసులో ఉంచకూడదు, ఎప్పుడు కూడా అపకారాన్ని కూడా మనసులో పెట్టుకోదు. కొంతమంది అయితే గన అపకారం మనసులో పెట్టుకో ఉంటారు, ఉపకారాన్ని మర్చిపోతారు, కానీ అపకారములన్నీ కూడా మనసులో పెట్టుకో ఉంటారు. నిజముగా నీకు ప్రేమ ఉన్నట్టయితే అపకారాన్ని ఎప్పుడు కూడా మనసులో పెట్టుకోవద్దమ్మా, పెట్టుకోవద్దయ్యా సహోదరుడా సహోదరి. నువ్వెప్పుడూ కూడా నీ దేవుని ప్రేమ కలిగి ఉన్నావంటే నీలో కోపం అనేది కూడా ఉండదు. నువ్వు ఎప్పుడు కూడా త్వరగా కూడా నువ్వు కోపపడకుండా నువ్వు ఎప్పుడు కూడా ఓపిక కలిగి ఉంటావు. దేవుని ద్వారా ఈ యొక్క ప్రేమలో ఇంకా గొప్పతనం ఉండదంటే, ప్రేమ ఏంటంటే అన్నిటినీ తాలుకుంటుందంట, అన్నిటినీ నమ్ముతుందంట, అన్నిటినీ నిరీక్షిస్తుందంట, అన్నిటినీ ఓర్చుకుంటుందంట. అన్ని విషయాల్లో కూడా ఒక ఓర్పు, ఒక నిరీక్షణ అన్నీ కూడా ప్రేమలో ఉంటున్నది. కాబట్టి నీవు దేవుని వాక్యం వింటున్నా, నీవు దేవుని వాక్యము చదువుతున్నా, నీలో కూడా ఇలాంటి మంచి మనసును కలిగి ఇలాంటి మంచి ప్రేమ కలిగిన వారిగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు.
13 అధ్యాయంలో 13వ వచనంలో 1 కొరింథీ 13:13లో రాయబడుతున్న మాట బట్టి, కాగా విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ ఈ మూడు నిలుచును, వీటిలో శ్రేష్టమైనది ప్రేమే. వీటిలో శ్రేష్టమైనది ప్రేమే అంట. విశ్వాసం ఉండాలి, నిరీక్షణ ఉండాలి, ప్రేమ మూడు ఉండాలి. విశ్వాసం ఉండి ప్రేమ లేకపోతే ప్రయోజనం లేదు. నిరీక్షణ ఉండి ప్రేమ లేకపోతే ప్రయోజనం లేదు. ప్రేమ కలిగి ఉన్నప్పుడు నీకు విశ్వాసం ఉంటుంది, నిరీక్షణ ఉంటుంది. వీటి మూటిలో విశ్వాసం, నిరీక్షణ, ప్రేమ ఇక మూటిలో కూడా ప్రేమ అనేది శ్రేష్టమైనదని బైబిల్లో దేవుని యొక్క వాక్యంలో ప్రేమ దేవుని ద్వారా అది చాలా శ్రేష్టమైన ప్రేమగా ఈ రోజున దేవుడు నీతో చెప్తున్నాడు. నువ్వు శ్రేష్టమైన ప్రేమ కలిగిన వారిగా ఉండాలి. నీ ప్రేమలో ఎప్పుడూ కూడా మోసపూరితమైన ప్రేమ నీకు ఉండకూడదు, అపకారము చేసే ప్రేమ నీకు ఉండకూడదు. ఎదుటి వారిని దేవుని పిల్లలు ఎదుటి వారికి మంచి చేసే ప్రేమను కలిగిన వారిగా ఉన్నప్పుడు ఆ ప్రేమే నీ జీవితానికి ఆశీర్వదకరంగా, దీవెనకరంగా పెట్టగలుగుతుంది. కాబట్టి 1 కొరింథీ రాసిన పత్రిక 13వ అధ్యాయం 13వ వచనాలు కూడా మనం నేర్చుకున్నట్టయితే అనేక సంగతులు ఉన్నాయి ప్రేమల గురించి. అలాంటి ప్రేమ కలిగిన వారిగా మనం ఉండాలి. సొలొమోను రాసిన సామెతల గ్రంథం 10వ అధ్యాయం 12వ వచనంలో మనం చూసినప్పుడైతే దేవుని అక్కడ రాయబడుతున్నది. ఇక్కడ సొలొమోను గారు రాస్తూ సామెతల గ్రంథంలో 10వ అధ్యాయం 12వ వచనంలో పగ కలహమును రేపును, ప్రేమ దోషములను కప్పును రాయబడుతున్నది. అంటే దేవుని పేర దోషములన్నిటినీ కప్పగలుగుతుంది అంటున్నారు ఇక్కడ. ఇప్పుడు పగ అనే చోట ఎప్పుడు కలహం అనేది జరుగుతూ ఉంటుంది. మీరు ఎప్పుడైనా చూడండి, ఎవరన్నా ఒక పగ అనే మనసులో పెట్టుకుని అనుకోండి, వారు ఏదో ఒక విధంగా కలహమును రేపి ఎక్కడో ఒక విధంగా జగడాలు పుట్టించి లేనిపోని మాటలు చెప్పి ఇక్కడ మాటలు అక్కడ మాటలు చాడీలు చెప్పి అక్కడ కలహమును, గలాట్లు, యుద్ధములను అనేక రకాలుగా కలుగు చేస్తూ ఉంటారు. పగ అనేది అలా ఉంటుంది. పగ గుణం. ప్రేమ గుణం ఏంటంటే దోషములన్నిటినీ కప్పుతుంది అంటున్నాడు. మనిషిలో ఉంటున్న దోషాన్ని కప్పగలిగేది దేవుని ప్రేమ. దేవుని ద్వారా మన ప్రభు అయిన యేసుక్రీస్తుల వారు కూడా మనలో దోషములను లెక్క పెట్టినప్పుడు, మనలో పాపములను లెక్క పెట్టినప్పుడు ఆయన ప్రేమ చేత వాటిని కప్పి మనం రక్షించి మనలో ఉన్న ప్రతి అపరాధమును తొలగించి మన రక్షణలోకి నడిపించిన కొరకై ఆయన ప్రేమను చూపిస్తున్నాడు. ఆయన ప్రేమ మన దోషములన్నిటినీ కప్పినట్టుగా మనము కూడా అనేక సార్లు మనకు కీడు చేసిన వాళ్ళు కానీ, మనకు మోసం చేసిన వాళ్ళు కానీ, మనకు శత్రుత్వం కలిగిన వారు కానీ ఎవరన్నా ఉన్నప్పుడు వారి కోసము వీలు పడినంత సేపటికి వాళ్ళ కోసం వాళ్ళు క్షమించి వారి కోసం మనం ప్రార్థన చేయాలి. మార్కు సువార్త 11వ అధ్యాయం 25వ వచనంలో రాయబడుతున్నది, మనకు ఎవరన్నా విరోధులుగా ఉన్నట్టయితే, మనకు విరోధులు ఉన్నట్టయితే వారి కొరకు మనం ఏం చేయాలంటే ప్రార్థన చేసేటప్పుడల్లా వారిని క్షమించమని వాళ్ళ కోసం మనం ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసేటప్పుడల్లా వారిని మనం క్షమిస్తూ ఉండాలి. అప్పుడు దేవుడు పరలోకమందున్న తండ్రి మన ప్రతి పాపాన్ని కూడా క్షమిస్తాడు. అలాగనే మనం ప్రేమ కలిగిన వారుగా ఉన్నట్టయితే మన యొక్క శత్రువుల కోసం కూడా మనం ప్రార్థన చేస్తామో, మమ్మల్ని హింసించే వారి కోసం కూడా మనం ప్రార్థన చేస్తామో. అలాంటి ప్రేమ కలిగిన వారుగా ఉండాలని ప్రభువు కోరుకుంటున్నాడు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారిలో ఉంటున్న ఆ గొప్ప ప్రేమ ఏంటంటే దేవులారా, మత్తయి రాసిన సువార్త 5వ అధ్యాయం 45వ వచనంలో రాయబడుతుంది, ఆయన చెడ్డవారి మీదను మంచివారి మీదను తన సూర్యుని ఉదయింపజేసి నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను వర్షమును కురిపించుచున్నాడు అని రాయబడుతున్నది. ఆయన ప్రేమలో చెడ్డవారైనా, వారు మంచివారైనా, నీతిమంతులైనా అనీతిమంతులైనా కూడా ఆయన ఆ దినాల్లో ప్రేమించి వారిని చేరదీసి వాళ్ళందరినీ ఆత్మీయ జీవితంలో బలపరిచిన దేవుడిగా ఉంటున్నాడు. ఈ రోజున మనం చెడ్డవారిని చూస్తే మనం దూరంగా పెడతాం. వారు చెడ్డవాడు అని తెలుసుకుంటే వారికి మంచి చేసి వారి చెడ్డతనం నుంచి దూరం చేయాలనే మంచి ఆలోచన మనం కలిగి ఉండాలి. కాబట్టి మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి కలిగిన ఆ గొప్ప మనసును మనం కూడా కలిగిన వారుగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. దేవుని ద్వారా మనము కూడా మన మంచి ప్రేమ కలిగిన వారుగా ఉండి ప్రేమ దోషములన్నింటినీ కప్పినట్టుగా మనము కూడా మన యొక్క స్నేహితులను, మన బంధువుల్లోనూ, మన యొక్క మిత్రులు ఎవరైనా తప్పు చేయండి వాళ్ళు క్షమించి వాళ్ళు సరిదిద్ది అలాగ చేయకూడదని చెప్పి మంచిగా వారిని మంచి దారిలోకి నడిపించడమే అది ప్రేమ యొక్క లక్షణముగా మనం చూస్తున్నాం. దేవుని ద్వారా దేవుని వాక్యంలో యోహాను రాసిన మొదటి పత్రిక
4:16 యోహాను భక్తుడు ఇలాగ రాస్తూ ఉన్నాడు, మన ఎడల దేవునికి ఉన్న ప్రేమను మనం ఎరిగిన వారమై దాన్ని నమ్ముకుని ఉన్నాం. దేవుడు ప్రేమాస్వరూపై ఉన్నాడు, ప్రేమ యందు నిలిచి ఉండువాడు దేవుని యందు నిలిచి ఉండును, దేవుడు వాని యందు నిలిచి ఉండును అని రాయబడుతున్నది. ఇక్కడ దేవుని పిల్లారు ఇక్కడ యోహాను రాస్తూ చక్కని మాటలు రాసి ఉన్నాడు. నువ్వు దేవుడు మన ఎడల ప్రేమను చూపిస్తున్నాడు, మనము ఎలా ఉండాలని దేవుడు కోరుకుంటాడంటే మనం ప్రేమ యందు నిలిచిన వారుగా ఉండాలి. మనం ఎప్పుడైతే ప్రేమ యందు నిలిచి ఉంటామో మన ప్రభువైన యేసుక్రీస్తు అనే దేవుడు మన యందు ఆయన నిలిచి ఉంటాడు. మనం ప్రేమలో నిలిచి ఉండకపోతే దేవుడు మనలో నిలిచి ఉండలేడు. మనము దేవుని యందు నిలిచి ఉండాలన్నప్పుడు ప్రేమ యందు మనం నిలిచి ఉండాలి, అప్పుడు దేవుడు మన యందు నిలిచి ఉంటాడు. మనం దేవుని యందు నిలిచి ఉండాలి. ఎప్పుడు మర్చిపోవద్దు, నువ్వు దేవుని యందు ఎప్పుడైతే నిలిచి ఉంటావో మన ప్రభువైన యేసుక్రీస్తు అనే దేవుడు నీ యందు నిలిచి ఉంటాడో అప్పుడు నువ్వు ప్రేమలో నిలిచి ఉంటావు. ప్రేమలో నువ్వు నిలిచి ఉన్నావంటే దేవుని యందు నిలిచిన వారిగా ఉంటావు. దేవుడు నీ యందు నిలిచి ఉంటాడో అప్పుడు నీ జీవితంలో ఒక గొప్ప ఆశీర్వాదాన్ని పొందుకోగలుగుతావు. ఇలాగా మనము ప్రేమ యందు నిలిచి ఉన్నప్పుడు దేవుడు మన యందు నిలిచి ఉంటాడు. మనము దేవునిలో నిలిచి ఉన్నప్పుడు మన జీవితం ఆశీర్వదకరంగా ఉంటుందని దేవుని బిడ్డలారా మనం నేర్చుకుంటూ ఉన్నాం. మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఒక రోజున ఒక పరిసయ్యుడు యేసుప్రభుల వారికి భోజనం ఏర్పాటు చేయాలని తన ఇంటికి ఆతిథ్యమునకు పిలిచినాడు. అక్కడ పిలిచినప్పుడు జరిగిన సన్నివేశాన్ని మనం చూద్దాం, దేవుని ప్రేమ ఎలాంటిదో. లూకాసు వార్త 7:36 పరిసయ్యులలో ఒకడు తనతో కూడా భోజనమును చేయవలెనని ఆయన అడిగను. ఆయన పరిసయ్యుని ఇంటికి వెళ్ళి భోజన పంక్తిలో కూర్చుండగా ఆ ఊర్లో ఉన్న పాపాత్మైన ఒక స్త్రీ యేసు పరిసయ్యుని ఇంట భోజనమునకు కూర్చొని తెలుసుకొని ఒక బుడ్డీలో అత్తరు తీసుకొని వచ్చి, ఇక్కడ దేవుని బారా ఈ 36, ఈ 37 వచనాలు చూసినప్పుడు ఒక రోజున ఒక పరిసయ్యుడు యేసుప్రభుల వారిని భోజనానికి రమ్మని పిలిచినప్పుడు వెంటనే అతని ఆహ్వానాన్ని దేవుడు మన్నించి అతనింటికి భోజనానికి వెళ్ళినాడు. భోజనానికి వెళ్ళినప్పుడు దేవుని బిడ్డలారా ఆ ఊరిలో ఒక పాపాత్ములైన స్త్రీ యేసుప్రభుల వారు వారింటికి భోజనానికి వచ్చారని తెలుసుకొని ఆమెకి తెలిసినప్పుడు ఒక బుడ్డీలో అత్తరు తీసుకొని యేసు ప్రభు ఆ యొక్క భోజన పంక్తిలో కూర్చున్నప్పుడు ఆయనకు ఎనుకు తట్టుగా వెళ్ళి నిలిచి ఆమె కన్నీళ్లతో ఏడ్చుచు ఆయన పాదములను తడిపి తన యొక్క కుర్లతో తన వెంట్రుకలతో ఆయన పాదములను తుడుస్తూ ఉన్నది. ఆమె కన్నీళ్ల చేత ఆయన పాదముల మీద పడి ఏడుస్తూ ఉన్నట్టుగా కనపడుతున్నది దేవుని ద్వారా. ఆమె ఎంత దుఃఖపడతా ఉందో, ఎంత వేదన పడతా ఉండదో ఆమె ఒక పాపాత్మురాలైన స్త్రీగా చూస్తూ ఉన్నాం. ఈ లోకంలో గుణవంతురాలైన స్త్రీ గురించి మనం విని ఉంటాము, బుద్ధి కలిగిన స్త్రీ గురించి మనం విని ఉంటాము, మూఢురాలైన స్త్రీ గురించి మనం విని ఉంటాము, రకరకాలుగా పేర్లు కలిగి ఉంటాయి. భక్తిపరురాలైన స్త్రీ గురించి మనం విని ఉంటాము. కానీ ఇక్కడ ఈ ఊర్లో ఈ స్త్రీని ఒక పాపాత్మురాలైన స్త్రీ అంటున్నది. అంటే ఆమె ఎక్కువగా పాపం చేసి అనేక మంది దగ్గర ద్వేషించబడి అనేక మంది దగ్గర త్రోసివేయబడినట్టుగా హీనంగా ఆ గ్రామంలో అందరి దగ్గర తక్కువగా బ్రతుకుతున్నట్టుగా ఒక పాపాత్మురాలైన స్త్రీ అక్కడ ఉన్నట్టుగా చూస్తున్నాం. ఆమె యేసు ప్రభు పాదాల మీద పడి కన్నీళ్లతో ఆయన పాదములు కడుగుతున్నది. కన్నీళ్లతో ఆయన పాదములు కడిగి తల వెంట్రుకలతో ఆమె కుర్రలతో ఆయన పాదములను తుడుస్తున్నట్టుగా కనపడుతున్న దేల్బెర కడిగి ఆ యొక్క దేల్బెర తుడిచి ఆమె ఏం చేశారంటే ఆ పాదములకు దేల్బెర అత్తరు పూసి ఆమె ముద్దు పెట్టుకున్నట్టుగా కనపడతా ఉంది దేల్బెర. ఆమె అలాగో చేస్తున్నప్పుడు ఏ వ్యక్తి అయితే యేసుప్రభుల వారి భోజనానికి పిలిచినాడో ఆ వ్యక్తి మనసులో ఏంటి, ఈయన ప్రవక్త కదా, ఈయన దేవుడు కదా, ఇటువంటి పాపాత్ములైన స్త్రీ వచ్చి ఆయన కాళ్ళ మీద పడి ఆయన తాకుతూ ఉంటే ఈయన ఎందుకు మౌనంగా ఉన్నాడని ఎంతగానో వాళ్ళ మనసులో వాళ్ళు సనుక్కుంటూ మనసులో ఏదో ఆలోచన చేస్తూ ఉన్నాడు. యేసు ప్రభు వారు మనుషుల హృదయాలు ఎరిగిన దేవుడు. వెంటనే ప్రభువు మాట్లాడుతున్నాడు. చదువుదాం మాట చూసుకున్న దేవుని యొక్క వాక్యములు 40వ వచనంలో, అందుకు యేసు సీమోను నీతో ఒక మాట చెప్పవాలని విన్నానని అతనితో అనగా అతను బోధకుడా చెప్పమనెను. వెంటనే ప్రభువు అంటాడు, సీమోను
నీతో ఒక మాట చెప్పాలని నేను ఆశపడుతున్నానని చెప్పినప్పుడు, నీతో ఒక మాట చెప్పాలనుకుంటున్నాను అన్నప్పుడు వెంటనే చెప్పండి ప్రభువా అని అడిగినప్పుడు వెంటనే చెప్తున్నాడు. ఒక అప్పు ఇచ్చే వ్యక్తి ఒక ఊర్లో ఉన్నాడు. ఆ వ్యక్తి ఇద్దరికి అప్పు ఇచ్చాడు. ఒక ఆయనకి 500 దెనారములు ఇచ్చాడు, ఒక ఆయనకి 50 దెనారములు ఇచ్చాడు. ఒక రోజున అప్పు ఇచ్చిన వ్యక్తి యజమానుడు వచ్చి వాళ్ళిద్దరి దగ్గరికి వచ్చి వీళ్ళు అప్పులు తీర్చలేరని చెప్పేసి వెంటనే వాళ్ళిద్దరిని పిలిచి మీరు ఇంకా అప్పులు తీర్చొద్దని వాళ్ళు క్షమించి వాళ్ళు వదిలేసి వెళ్ళిపోయినాడు. అప్పుడు వీళ్ళ ఇద్దరిలో ఎవరు ఎక్కువగా వ్యక్తిని ప్రేమిస్తారు అని అడిగినప్పుడు సీమోన్ అంటున్నాడు 500 దెనారములు క్షమించిన వ్యక్తి ఎక్కువగా ప్రేమిస్తాడు అంటున్నాడు. మంచిది, కరెక్ట్గానే చెప్పినావు. అలాగనే ఆ మాట ఎప్పుడైతే యేసుప్రభుల వారు ఆ యొక్క విన్నాడో వెంటనే ఆ యొక్క స్త్రీ వైపు చూస్తున్నాడు. ఆ స్త్రీ వైపు చూసి చెబుతున్నాడు, నేను మీ ఇంటికి వచ్చినప్పుడు కడుక్కోవడానికి నువ్వు నీళ్ళు లేదు, కానీ ఆమె కన్నీళ్లతో నా పాదములు కడిగినది, తల వెంట్రుకలతో ఆమె తుడిచినది. నువ్వు నా తలకు నూనె ఇవ్వలేదు, ఆమె అత్తరు తీసుకొచ్చి ఆమె నా పాదముల పూసి ఇప్పుడు కూడా ముద్దు పెట్టుకుంటా మానలేదు. అంటే ఆమె నన్ను విస్తారముగా ప్రేమించిన కనుక ఆమె విస్తార పాపలు క్షమించబడి ఉన్నాయని ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అక్కడ చెబుతున్నాడు. దేవుని బిడ్డలారా, దేవుని వాక్యంలో ఆ 7వ అధ్యాయం 47వ వచనంలో రాయబడుతున్న మాట బట్టి ఆమె విస్తారంగా ప్రేమించిన కనుక ఆమె యొక్క విస్తార పాపంలో క్షమించబడినని నీతో చెప్పుచున్నాను. ఎవరికి కొంచెముగా క్షమింపబడినో వాడు కొంచెముగా ప్రేమించునని చెప్పి 48వ వచనంలో నీ పాపములు క్షమించబడి ఉన్నవి అని ఆమెతో అనెను. దేవుని వారు ఇక్కడ యేసుప్రభుల వారు ఆమె పాపములను క్షమిస్తున్నాడు. ఆమె యేసుప్రభుల వారిని ఎంతో విస్తారముగా ప్రేమించినది. ఈ రోజున దేవుణ్ణి నువ్వు విస్తారముగా ప్రేమించినప్పుడు దేవుడు నీ పాపములను క్షమించగలడు. విస్తారమైన దీవెనలు దేవుడు నీకు కలుగు చేయగలడు. విస్తారముగా నువ్వు దేవుణ్ణి ప్రేమించే వారిగా ఉండాలి. ఈ లోకంలో ఉంటున్న ప్రేమ అంతా కూడా డబ్బును ప్రేమించే వాళ్ళు ఉంటారు, డబ్బు కలిగిన వాళ్ళు ప్రేమించే వాళ్ళు ఉంటారు, రూపమును అందచందములు ప్రేమించేవారు ఉంటున్నారు. కాబట్టి దేవుని ద్వారా నిజమైన ప్రేమ ఏమిటంటే దేవుని ప్రేమ. ఆ ప్రేమ నీలో కలిగి ఉన్నప్పుడు, ఆ ప్రేమ మడిన దేవుణ్ణి నువ్వు కలిగి ఉన్నప్పుడు నువ్వు ఈ లోకమును ప్రేమించక, లోకములో ఉన్న వాటి మీద ఎక్కువగా మనసు పెట్టక దేవుని ప్రేమలో నువ్వు ఎప్పుడు కూడా నిలిచి ఉంటావు. దేవుని ప్రేమను నువ్వు ధరించుకోవాలి. ఈ రోజున నీ పొరుగు వారిని నువ్వు ప్రేమించేవారిగా ఉండాలి, నీ శత్రువులను ప్రేమించేవారిగా ఉండాలి, నిన్ను హింసించే వారి కొరకు నువ్వు ప్రార్థన చేసేవారిగా ఉండాలి. కాబట్టి దేవుని ప్రేమ, దేవుడు లోకమును ఎంతో ప్రేమించాలంటే లోకములో ఉంటున్న నిన్ను నన్ను మనందరినీ కూడా ప్రేమించి చెప్తున్నాడు. ఆయన ప్రేమ కలిగి ఉన్నాడు. మనం కూడా ప్రేమ కలిగిన వారిగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఈ రోజున దేవుని వాక్యం ఉంటున్న నా ప్రియమైన సహోదరి, నా ప్రియమైన సహోదరుడా, బైబుల్ అంతా కూడా దేవుని యొక్క వాక్యంలో చెప్పబడుతుంది. ఈ బైబుల్ దేవుని ద్వారా 66 పుస్తకాలతో రాయబడిన యొక్క బైబిల్ గ్రంథము దేవుడు ఒక ప్రేమను గురించి చక్కగా ఎన్నో అమూల్యమైన విషయాలు దేవుడు నేర్పించినాడు. ఈరోజు నీలో ప్రేమ లేకపోతే నువ్వు దేవుణ్ణి ఎరగలేవు. ప్రేమ లేనివాడు వ్యర్థుడని బైబిల్లో దేవుని యొక్క వాక్యంలో రాయబడుతున్నది. దేవుడు ప్రేమ స్వరూపిగా ఉన్నప్పుడు నువ్వు కూడా ప్రేమను కలిగిన వారిగా ఉండాలి. నీలో దేవుని ప్రేమ లేకుండా లోకపు ప్రేమలో పడిపోవద్దు. ఈ రోజుల్లో చాలా మంది బిడ్డలు, యవనస్తులు, యవన అమ్మాయిలు, యవన అబ్బాయిలు చూసినట్టయితే గాన వారి బంగారు భవిష్యత్తును పాడు చేసుకుంటున్నారు. చక్కగా చదువుకొని మంచి ఉద్యోగాలు, తల్లిదండ్రులకు మంచి పేరు ప్రఖ్యాతులు తేవలసిన బిడ్డలు లోకంలో పడిపోయి, లోక మాయలో పడిపోయి, లోక ప్రేమలో పడిపోయి, ఆకర్షణీయులైపోయి ఎంతో మంది జీవితాలు పాడైపోతున్నాయి. వద్దమ్మా, వద్దు. అలాంటి ఆలోచనలు నీలో తీసివేసుకొని తల్లిదండ్రుల యొక్క గౌరవం తెచ్చుకునే మంచి పేరు తెచ్చుకొని మంచి ప్రేమ కలిగి తల్లిదండ్రుల మీద ప్రేమను పోగొట్టుకోకుండా ఉండాలని కోరుకుంటున్నాను. అలాగనే దేవుని బిడ్డలారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క ప్రేమను మనం ధరించుకొని అలాగా నడిచి ఉందాం. దేవుడు మనలో, మన కుటుంబాలు దేవుడు దీవిస్తాడు. దేవుడి వాక్యం దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, కృప కలిగిన మా యేసయ్య, నీ బంగారు పాదములకు వందనాలు నాయన.
ఈరోజు నీ వాక్యమును ఎంతమంది బిడ్డలైతే వింటున్నారో వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. వారిని మీరు ఆశీర్వదించండి, దీవించండి, బలపరచండి. దేవునికి స్తోత్రాలు నాయన. ప్రతి బిడ్డ కూడా ప్రభా తండ్రి, ప్రభా క్రీస్తును ధరించుకొని క్రీస్తు ప్రేమను కలిగిన బిడ్డలుగా ఉండడానికి సహాయం చేయండి. దేవా, మీరు ఎంత ప్రేమ కలిగిన దేవుడో అలాగన ప్రతి బిడ్డ కూడా మంచి ప్రేమ కలిగిన వారిగా ఉండడానికి సహాయం చేసిన ఆయన. వారు ప్రభా నా తండ్రి నిన్ను ప్రేమించే బిడలుగాను, ప్రభా నాయన నీ వాక్యమును ప్రభా చదివే బిడలుగాను, నీకు ప్రార్థన చేసే బిడలుగాను వారి ఆత్మీయ జీవితాన్ని బలపరచడం తండ్రి స్తోత్రాలు నాయన. ఈ లోక ప్రేమల్లో పడిపోకుండా దేవుని ప్రేమను ధరించుకొని బాగుగా వారు చదువుకొని మంచి ఉద్యోగాలు, మంచి వివాహములు జరిగి సుఖశాంతముతో నెమ్మదిగా బ్రతకడానికి సహాయం చేయమని ఈ వాక్యం ఉంటున్న ప్రభా యవనస్తులైన బిడలను, పెద్దలను, కుటుంబాలను ప్రభా తను మీరు జ్ఞాపకం చేసుకుని ఆశీర్వదించమని యేసుక్రీస్తు ఉన్నతమైన నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ఆశీర్వాదం మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ సవాసం, సమాధాన నడిపింపు ఇప్పుడును ఎల్లప్పుడూ సదాకాలం మీకు మీ కుటుంబాలకు తోడుగా ఉండి కాపాడును గాక, ఆమేన్. ప్రభునందు ప్రేమైన దేవుని ప్రజలారా, దేవుని వాక్యమును విని దేవుని వాక్యం చూసిన మిమ్మల్ని అందరినీ దేవుడు దీవించాలని మేము కోరుకుంటున్నాం. దేవుని ప్రజలారా, ఈ వర్తమానం మీకు దీవెనకరంగా ఉన్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ కొరకు ఎల్లవెల్ల మేము ప్రార్థిస్తున్నాం. గాడ్ బ్లెస్ యూ.